ఎక్సైట్మెంట్ ఉన్నారు. ముందు మా మేడం మాట్లాడతారు. వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము బిజినెస్కి ముందు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఈ వెస్టీజ్ బిజినెస్ని 3 జనరేషన్ సెక్యూరిటీ గురించి అండ్ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మేము డెసిషన్ తీసుకొని నేను నా హస్బెండ్ ఇద్దరం డివైడ్ అయ్యి ప్లాన్ చేస్తాము. సో నేను ఒకటే చెప్తున్నాను కమిట్మెంట్, ఎందుకంటే ఇక్కడ అందరి రియూసిటీ రికగ్నిషన్ చూసిన తర్వాత నేను కూడా ఆ పింక్ని అచీవ్ అవ్వాలని దాని దగ్గర కరెక్ట్గా ప్లాన్లు చేస్తూ, ఎందుకంటే నిన్న సార్ చెప్పారు కదా ఏమైతే మనకి ఉన్నాయో అవన్నీ ఒక పేపర్లో రాసి చించేయమన్నారు కదా. సో నేను అవి నాలో ఉన్న తప్పులన్నింటి నేను రాశాను, చించాను. సో నిజంగా నేను ఈ ఎఫ్ఆర్ఈ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా డైలీ 10 ప్లాన్స్ ఇస్తాను. సో ఇది నేను స్టేజ్ మీద సరించాలని షైన్ వేయండి కమిట్మెంట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ యొక్క మనిషి జన్మకి అర్థం ఇచ్చి ఈ స్టేజ్ మీద నిలబెట్టడానికి మమ్మల్ని పరిపూర్ణంగా భగవంతుడు అమ్మనాన్న తర్వాత జీవితంలో డెస్టినేషన్ ఎక్కెళ్ళాలో మమ్మల్ని గ్రేట్గా డైరెక్షన్ చేసే మన గ్రేట్ అప్లైన్ నా మెంటర్ సలీం సార్ సాయి మేడంకి పాదాభివందనం. అక్కడి నుంచి మొదలైతే అన్న మేడం, ఆ పైన ప్రసాద్ సార్, ఆ పైన రాజేంద్ర సార్ అండ్ లక్ష్మణ్ మేడం, పైన కుల్కర్ణి సార్, శీలా మేడం, పైన చరణ్ సార్ అండ్ భార్గవ మేడం అండ్ ఇంద్రజిత్ సార్ అండ్ సత్యేంద్ర మేడం మొదలుపెట్టి ఎస్పీ బాజీ సార్ వరకు పాదాభివందనం. సో ఎందుకంటే ఒక వ్యక్తికి డెస్టినీలో ముందుకెళ్ళాలని మమ్మల్ని డైరెక్షన్ చేసి అంపుల్గా ఈ బిజినెస్లో మీ కెరియర్ చేంజ్ చేయడానికి ఒక వినికి మనం అద్భుతమైనటువంటి మహా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని దానిలో ప్లగిన్ చేశారు. మా అప్లైన్ ప్లగిన్ అయిన తర్వాత బిజినెస్ని టేకప్ చేసాం. సో బిజినెస్ని టేకప్ చేసి బిజినెస్ వెళ్తున్న క్రమంలో మా అదృష్టం అనుకుంటా బిజినెస్ స్టార్ట్ అయింది. బిజినెస్ నుంచి వెళ్ళి డైరెక్టర్ అయినాం, అక్కడి నుంచి సిల్వర్ అయినాం, గోల్డ్ అయినాం. స్టార్ డైరెక్టర్ అయ్యి కార్ తీసుకునే ఈ ప్రేలో మేము తాండూరులో ప్లాన్ జరగడానికి మా గ్రేట్ మెంటర్ ఆ రోజు మేము అక్కడికి ప్లాన్కి ఇన్వైట్ చేసినాం, అంటే సీఓ చేయడానికి. అక్కడ కొంత టీం వచ్చిండ్రు, కొంతమంది టీం రాలేదు. సార్ కొంచెం అంటే ఎంతో మేము హైదరాబాద్ నుంచి తాండూరు అయితే కొంచెం అక్కడ అప్సెట్ జరిగింది. అక్కడ మా గ్రేట్ అప్లైన్ సలీం సార్ అన్నారు, ఈరోజు పరమేశ్వర్ టైం ఇంత దూరం వచ్చింది కదా, ఒకవేళ మీరు టైం ఉండి రాలేకపోయినా మరి లేకపోతే మీకు బిజినెస్ని కొంచెం అటు ఆలోచిస్తున్నారు, మీరు వచ్చినా రాకున్నా వితిన్ 5 months నుంచి 6 monthsలో ఖచ్చితంగా పరమేశ్వర్ ఆన్ రోడ్ కార్ చేస్తాడని నా అప్లైన్ నా కొరకు కమిట్మెంట్ చేశాడు. 100% అదే కమిట్మెంట్ తోని 5 months 20 days బ్రాండ్ న్యూ కార్ గ్రేట్ అప్లై చేసిన కుల్కర్ణి సార్ అండ్ సలీం సార్ చేతులుగా మేము ఆన్వర్డ్ చేసాం. ఇది టోటల్ క్రెడిట్. ఈ రోజు మొత్తం ఈ బిజినెస్ జరుగుతుందంటే మనందరికీ తెలిసిన విషయం అప్లైన్ల ద్వారా నడుస్తుంది. ఎసార్లో అప్లైన్ అనే వ్యక్తి అప్లిఫ్ట్ చేస్తూ ఉంటాడు, డైరెక్ట్ చేస్తుంటాడు. అలాగే థైలాండ్ ట్రిప్ గురించి మేము ట్రిప్ కోసం వెళ్తున్నప్పుడు సార్ వాళ్ళందరూ మీకు 100% సక్సెస్ అవుతారు, ట్రిప్ మీరు క్వాలిఫై అవుతారు, కానీ మీరు ఖచ్చితంగా పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి అన్నారు. పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు నా లోపల ఎక్సైట్మెంట్ మామూలుగా లేదండి. ఎందుకంటే జీవితంలో పాస్పోర్ట్ ఎవరు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే ఇండియా దాటి చదువుకునే వాళ్ళకి. కానీ మన దగ్గర చదువుకునే ఏజ్ లేదు, బిజినెస్ చేసే బ్యాక్గ్రౌండ్ ఎంతకనే కాదు. మేము పాస్పోర్ట్ అప్లై చేసినాక పాస్పోర్ట్ ఇంటికి వచ్చినాక పోలీస్ డిపార్ట్మెంట్ అనే వెరిఫికేషన్కి వచ్చిండు. మరి నువ్వు ఏంటి పాస్పోర్ట్ పర్పస్ ఆఫ్ ఏంటి ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. సార్ ఏం లేదు సార్, జస్ట్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం అన్నా. ఏం ఎంజాయ్ చేస్తావా, దేని గురించి చెప్పాను. లేదు సార్, నేను ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ 5 days అత్తగారి ఇంటికి తీసుకెళ్ళినట్టు ట్రిప్కి తీసుకెళ్తున్నారు మా సిస్టమ్ నుంచి అన్నారు. బాగుంటుందా లేదా? ఇదే విషయం నేను స్టేటస్లో పెట్టి జనాలతో చెప్పినప్పుడు చాలా మంది నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అడిగారు. అన్న ఇంకా టైం రాలేదా, ఎప్పుడు వెళ్తున్నారు మీరు ఎఫ్ఆర్ అని అన్నారు, సారీ థాయిలాండ్ అన్నారు. సో ఆ ప్రాసెస్లో చేస్తుంటే ఒక 5 day వచ్చింది. ఆ రోజు మా గ్రేట్ అప్లైన్ సలీం సార్ నుంచి ఎల్ఓఎస్లో నుంచి మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు ఎవరెవరైతే ఈ బిజినెస్లో నీతోనైతే మాతో కాదు, ఈ బిజినెస్ కొన్ని రోజులు ఉంటుందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా వెల్ విషెస్ నాకు కొంచెం మంట పెట్టారు. ఈ మంటకి ఆన్సర్ ఎక్కడ దొరికిందంటే, మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ టేకప్ అవుతున్నప్పుడు నా గుండెలో రైలు లాగా టేకప్ అయ్యే విషయాలు ఏం తెలుసా, ఎవరెవరికి నా వీడియో పెట్టాలి, నో వాళ్ళందరూ పెట్టాలి కదా. సో
సక్సెసే కదా. సో మేము అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళాం. థాయిలాండ్ వచ్చిన తర్వాత బిజినెస్ లో మూమెంటం వచ్చింది. ఈరోజు గ్రేట్ డైనమిక్ డౌన్లైన్, సో సూపర్ టీమ్ లో ఉన్నాం. సో నా ఆర్గనైజేషన్, నా టీం ఎవరైతే ఉన్నారో ఈరోజు 6 కార్లు వచ్చినాయి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో అవునా లేదా? ఈ బిజినెస్ లో వెళ్తున్న క్రమంలో నేర్చుకుంటున్నాం. ఈ బిజినెస్ లో గ్రేట్ అప్లైన్ ఒకటే చెప్తారు, అందరికి అప్లైన్ ఉన్నటువంటి విషయాలు అప్లిఫ్ట్ చేసే ఎవరైతే ఇంతమందిలో వర్క్స్ మేము కూడా 2022 సెప్టెంబర్లో లాస్ట్లో కూర్చున్నాం. సలీం సార్ బలవంతంగా వచ్చినాం, ఒక్కసారా నీ బిజినెస్ చూడు, నీకు నచ్చితే చేయి, లేకపోతే లేదు. ఒకవేళ నీ బిజినెస్ నచ్చకపోతే నేను లైఫ్లో మరీ టచ్ చేయన్నాడు. కానీ మా గ్రేట్ ఆ రోజు మమ్మల్ని సార్ అడవులు పిలవకపోతే పరమేశ్వరుడు అనేటువంటి ఈ స్టేజ్ నిలబడకుండే. ఇది 100% అండి. ఎవరికి ఫిగర్ అయిందో లేదో కానీ మాకు బాగా ఫిగర్ అయింది విషయం. సో సార్ నుంచి వచ్చినాం. వచ్చి మంత్ నిండా ఇక్కడ జరుగుతున్నటువంటి టోటల్ సెషన్ ఉన్నటువంటి ప్రతి లీడర్ ఈజీగా చెప్పే ప్రతి ఫైనాన్షియల్ విషయంలో నాకు టచ్ అయిపోయిండే, నాకు కళ్ళలో నీళ్ళు వస్తుండే. సో దాన్ని గుండెని నింపుకొని గట్టిగా డ్రీమ్ చేసి వెళ్ళినాం. నెక్స్ట్ ఇయర్ ఎఫ్ఆర్లో ఇక్కడ ఫైనల్ డిస్కషన్లో కూర్చున్నాం. దాంతోపాటు బ్రాండ్ న్యూ కార్లో వచ్చినాం. జరిగిందా లేదా? సో ఈ లాస్ట్ ఎఫ్ఆర్లో జస్ట్ 1.5 months లో టీంలో కూడా లాస్ట్ ఎఫ్ఆర్లో ప్రెషర్ వెంకటరెడ్డి సార్ ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ ఎఫ్ఆర్లో ఖచ్చితంగా కార్తో ఈరోజు గ్రేట్ జరిగిందా లేదా? సో ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే 27 seconds ఉంది. ఏం చెప్పాలనేదంటే హైయెస్ట్ విషయం మీ అందరి సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మీరు కావాలంటే ఫోటో తీసుకోండి. భగవంతుడితో వెనుకలు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఎస్పీ వారి సార్తో పాదాలు పట్టుకొని చెప్పొచ్చినాం. సార్ పరమేశ్వర